హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు అంతేనా? నాలాగే చేస్తూ ఉంటారా? నేను చేసినట్టే ఏం చేశాననుకుంటున్నారా? డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు నేను చంద్రముఖిలా మారిపోతానండి. ఇంటికాడేమో ఒక వస్తువు తీసుకోవాలి, ఇదే తీసుకోవాలి అని అనుకోని వెళ్తాను. అక్కడికి వెళ్ళంగానే అన్నీ చూడంగానే అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి అని తీసుకుంటూనే ఉంటాను. ఒక రూ. 10 ఆఫర్ ఉన్న ఆఫర్ అని ఏం నచ్చితే అయి తీసుకుంటూనే ఉంటాను. మీరు నాలాగే చేస్తారా? చంద్రముఖిలా మారిపోతారా? నేను వెళ్ళిందేమో విమ్జెల్, కంఫర్ట్ బట్టలు ఉతికే ఏరియల్ కోసం వెళ్ళాను. అక్కడ తెచ్చిందో చూడండి, అసలు ఎన్ని తెచ్చానో. మా వారంటారు, నీతో రావాలంటే జేబు నిండా డబ్బులుంటేనే రావాలి, లేకపోతే అస్సలు రాకూడదని. నాకు అక్కడ వెళ్ళంగానే అన్నీ గుర్తుకొస్తుంటుండిద్ది. ఇంట్లో అది లేదే, ఇది లేదే అని. వెళ్ళింది ఒకదాని కోసం, తెచ్చింది ఎన్నో చూడండి మీరే. ఇంకా పిల్లల కోసం కొన్ని చాక్లెట్స్, బిస్కెట్స్ కూడా అవి కూడా తెచ్చాను. అవి అయితే ఈ వీడియోలో పెట్టలేదు. నేను ఒకటి అనుకుని వెళ్ళి వేరేది అయితే తీస్తూ ఉంటాను. ఎప్పుడు అంతేనండి. నేను ఒకటే అనుకుంటా మనసులో, అక్కడ వెళ్ళి ఇదే తీసుకోవాలి, వేరే దాని వైపు చూడకూడదని. కానీ అక్కడ వెళ్ళినాక మనసు మారిపోయి అన్నీ తీసుకుంటున్నాను. చూడండి, మీరే చూడండి అసలు ఎన్ని తెచ్చానో. ఎప్పుడు ఇంతే, ఇప్పుడని కాదు, ఎప్పుడు ఇంతే, ఇలానే చేస్తూ ఉంటాను. మా వారు అంటారు, నువ్వు రాకు తల్లి, నేనే తెస్తా, ఏం కావాలో చెప్పు అని. మా ఊళ్ళో డీమార్ట్ పెట్టిన కాడ నుంచి మాకు ఎక్కువ డబ్బులైతే డీమార్ట్కే పెట్టేస్తున్నామండి. ఒకటి తేవాలని పోయి ఇంకోటి తెచ్చుకుంటూనే ఉంటాం. అదే మరి అలా ఎందుకు చేస్తున్నారు అంటే, అక్కడ వెళ్ళినాక అన్నీ చూస్తుంటే ఇవి తీసుకోవాలి, అది తీసుకోవాలి అనిపిస్తూనే ఉండిద్ది. అవసరం ఉన్నవి తీసుకుంటా, అవసరం లేనివి తీసుకుంటా. అక్కడికి వెళ్ళంగానే చంద్రముఖిలా మారిపోతానని మా వారంటూ ఉంటారు. నువ్వు చంద్రముఖిలా మారిపోతావు, అన్నీ కావాలంటావు, ఇక్కడేమో ఒకటే తీసుకుంటానండి అని చెప్పి వెళ్తావు. అక్కడ వెళ్ళినాక అన్నీ గుర్తుకొస్తాయి. నువ్వు ఇక్కడే చెప్పాలి, ఏ మాటలైతే నేను తెస్తానుగా అంటారు. నాకేమో డీమార్ట్కి వెళ్ళటం అంటే చాలా ఇష్టం అండి. ఇవైతే 100 రూపీసేనండి. చూస్తే అసలు వదలబుద్ధి అవ్వాల, తీసుకోవాలనిపించింది. వెంటనే అవి తీసేసుకున్నా. చాలా బాగున్నాయి, అసలు నాకైతే చాలా నచ్చినవి. 4 ఉన్నాయండి, చాలా బాగున్నాయి, అసలు భలే నచ్చినాయి. అందుకని అది కూడా తీసేసుకున్నా. ఒక బకెట్ తీసుకున్నా, ఒక జగ్గు తీసుకున్నా, ఇంకా లైటర్ లేకపోతే ఇంట్లో లైటర్ అని అలాంటివి చాలా. ఇంకా వెళ్ళంగానే గుర్తుకు రావాల్సిన మైండ్లో అన్నీ అలా తిరుగుతూనే ఉంటాయి. ఇంకా వెళ్ళినాక ఛాన్స్ రాదు మళ్ళీ తీసుకేసుకోవాలి అని. వెంటనే ఇంకా అవి ఇవి అని ఏదో ఒకటి తీసేస్తూ ఉంటా. చూడండి, నా పర్సు కూడా దాంట్లోనే వేసేసాను. అలా ఉండిద్ది మనతో. మా వారంటారు, తల్లి నీకు ఒక దండం తల్లి, నువ్వు వస్తేనే ఒక 5,000 బిల్లు చేస్తావు. ఎప్పుడు అంతే 5,000 4,000 పెట్టుకొని రావాల్సిందే. నీతో అలా ఉండిద్ది మరి. అందుకని నువ్వు వద్దంటానుగా, నేను మా అబ్బాయి వెళ్ళి తెస్తాంగా అని అంటారు. నాకేమో వెళ్ళకపోతే అస్సలు వెళ్ళాల్సిందే, వద్దన్నా నేను వెళ్ళాల్సిందే. వెళ్ళి అక్కడ మొత్తం చూసి నచ్చినవి తీసుకొని, నచ్చనివి కూడా తీసుకొని బిల్లు మోపడి చేసి మా ఆయనకి అలా చేస్తే నాకు తృప్తిగా ఉండిద్ది. మీరంతేనా? ఇలాగే చేస్తుంటారా? ఇంకా నాతో మా పెద్ద బాబు కూడా వస్తాడు. వచ్చి ఇంకా చూస్తూ వాడు కూడా, మమ్మీ దీని మీద ఆఫర్ ఉంది, మమ్మీ దీని మీద ఆఫర్ ఉందని నాకు అన్నీ చెప్తుండవు. 10 రూపీస్ ఆఫర్ ఉన్న ఆఫర్ అంటాడు వాడు. ఇంకా ఆఫర్ అంటే మేము ఆగుతామా? వెంటనే కొనాల్సిందే. అది ఎంతైనా కానీ రూ. 10 రూ. 5 ఆఫర్ ఉన్న ఆఫరే అనుకుంటా. ఆఫర్ ఎంత ఇస్తున్నారు ఏందని కూడా చూడను. ఆఫర్ ఉందా, అబ్బో ఆఫర్ ఉంటే కొనాల్సిందేరా అని వెంటనే తీసేయి అని వేసేస్తూ ఉంటా దాంట్లో. అలా చేస్తూ ఉంటానండి. నేను ఎప్పుడు ఇంతే, ఇలాగే చేస్తాను. నాకైతే చెప్తుంటే నవ్వొచ్చేస్తుంది. నేను చేసే పనులకి నాకే నవ్వొస్తుంది. ఇలా ఎవరైనా చేస్తారా అసలు? అలా అని వేస్ట్వి అయితే ఏం తేను. ఇంట్లో వాడుకునే వస్తువులే, ఇంట్లో అవసరం ఉన్న వస్తువులే తెస్తాను. వేస్ట్వి అంటే మనం వేస్ట్గా వేసి అయితే తేను. అవసరం ఉన్నవే తెస్తాను. అవసరం ఉన్నవి చూసే కొంటానండి. కానీ వీళ్ళంటారు, నువ్వు ఒక మాట చెప్పి అక్కడికి వచ్చినాక అలా ఎందుకు చేస్తావు మమ్మీ అంటారు. నాకేమో అక్కడికి వెళ్ళినాక అన్నీ చూస్తుంటే, ఇది తీసుకుంటే ఇది లేదు కదా ఇంట్లో, ఇది ఉంటే మంచిది కదా, అది లేదు కదా, అది ఉంటే మంచిది కదా అని వెళ్ళంగానే మొత్తం మైండ్లో తిరుగుతూనే ఉంటాయి. ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలి అని. వెంటనే ఇంకా అవన్నీ తీసుకుంటాను. పిల్లలకి తినేవి తీసుకుంటాను, ఇంట్లో వాడే వస్తువులు గుర్తుకొచ్చేస్తాయి.
ఇంకా సరుకులు మేము కిరాణా షాప్లో తెచ్చుకుంటాం. 1, 2 అవసరం పడినవి అక్కడ తీసుకుంటాం. సొజ్జలు అయితే ఎప్పుడూ మేము అక్కడే తెస్తాం. సొజ్జలు ఎందుకంటే అక్కడ నీట్గా చాలా బాగుంటాయని సొజ్జలు తెచ్చుకొని రొట్టెని అయితే మేము చేసుకుంటాని అక్కడి నుంచే తెచ్చుకుంటాం. అంతకుముందు అయితే మేము మా ఊళ్ళో తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఊళ్ళో ఎప్పుడైనా మర్చిపోయి వచ్చినప్పుడు మేము డీమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ కంపల్సరీగా అక్కడే తెచ్చుకుంటాం. అక్కడ చాలా నీట్గా చాలా బాగుంటాయి. ఇలా చేస్తున్నప్పుడు నాకు అనిపించిద్ది, ఎందుకబ్బా వాళ్ళకి అంత హింసించటం, వాళ్ళే తెస్తారు కానీ నేను వెళ్ళటం ఎందుకు, ఇది అంతా నాకు రిస్క్ ఎందుకు, కానీ అలా వెళ్ళి అలా వాళ్ళకి చేస్తేనే నాకు సంతోషంగా అనిపించిద్దండి. ఇలా చేయటం మంచిదంటారా మీరు చెప్పండి? అంటే మా ఆయన కూడా ఎప్పుడు తీసుకెళ్ళారు కానీ నెలకొకసారో లేదా 2 నెలలకొకసారో ఏదో అవసరం పడినప్పుడే కదా, నెలకొకసారి అయితే తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు ఛాన్స్ వచ్చినప్పుడు అన్నీ తెచ్చుకోవాలి, అన్నీ గుర్తు పెట్టుకోవాలి అని నేను వెళ్తాను. వాళ్ళు వద్దులే మేము తెస్తాంలే నువ్వెందుకులే అంటారు. అయినా సరే నేను వెళ్ళి మొత్తం చూసి అన్నీ తెచ్చాను. ఆ కప్స్ చూడండి, పిల్లల కోసమని ఆ కప్స్ కూడా తెచ్చాను. మా ఇంట్లో ఉన్నాయి, అయినా అక్కడ చూడంగానే ఇద్దరికి తీసుకోవాలి, 2 బాబులకి. అవి పాత పడిపోయినాయి, కొత్తవి తీసుకోవాలని మైండ్లో వచ్చేసిద్ది. వెంటనే ఆ కప్స్ అయితే తీసేసుకున్నా, జగ్గు తీసేసుకున్నా. ఇంకా అన్నీ ఇంకా అలా వచ్చేస్తూ ఉంటాయి మైండ్లో. చేసేది ఏం లేదు, కొనాల్సిందే వెళ్ళినాక. మీరు మాత్రం నా అలా చేయబాకండి అస్సలు, నేను చేసినట్టు. ఇంకా మొగుళ్ళు ఇంకా రెండోసారి కూడా తీసుకెళ్ళరు. ఇంకా అంతే, రెండోసారి వద్దమ్మా తల్లి నువ్వు రాబాకమ్మా అంటారు. అవునండి, నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నా వీడియోస్ మీరు చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా? లైక్ చేస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయండి. నేనైతే జ్యువెలరీ పెడుతున్నాను కదండి, ఆ జ్యువెలరీ అయితే మీరు చూస్తున్నారా? జ్యువెలరీ నమ్మకంగా తీసుకోండి. ఒక వస్తువు తీసుకొని ఏదో ఒకటి అయితే ఆర్డర్ పెట్టి చూడండి. నచ్చితే గనక మీరే 10 మందికి చెప్తారండి, చాలా బాగున్నాయి ఇక్కడ తీసుకుంటే అని. అలా నమ్మకం అయితే ఖచ్చితంగా అనేది మా దగ్గర ఉండిద్దండి. నమ్మకంతోనే మేమైతే ఈ పనిని అయితే చేస్తున్నాం. ఖచ్చితంగా నమ్మకాన్ని అయితే మీకు ఇస్తామండి. మీరు ఒక వస్తువు ఏదైనా మీకు నచ్చినది ఏదైనా ఆర్డర్ పెట్టి చూడండి, ఎలా ఉందో తప్పకుండా మీరే కామెంట్ చేస్తారు చాలా బాగుందని. నేను జ్యువెలరీ పెడుతున్నా, తప్పకుండా చూసి లైక్ షేర్ కంపల్సరీగా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.